The sunlight dances on the balcony as I wait for thee to come home. I fumble the words, yeah, my mind's a mess when you're in that dress. Glad you're home. Will you stay with me and never leave? You walked into my life and I am glad you came. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు భూసంచరి ఛానల్ అండ్ స్వాగతం సుస్వాగతం టు భవానీ ఐలాండ్. సో లోపలికి రాగానే మనం ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గేమ్స్ అండ్ అలాగే విశాలమైన పార్కింగ్ ప్లేస్, 4-వీలర్ 2-వీలర్. సో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా అందంగా అయితే ఉంటుంది. ఇదంతా ఏపీ టూరిజం అండర్లో అయితే ఉంటుంది, గవర్నమెంట్ అండర్లో. సో మనం లోపలికి రాగానే సో ఇక్కడ కనిపిస్తున్న ఆఫీస్లో ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఆఫీస్లో అయితే మనం టికెట్ అయితే తీసుకోవాలి. సో టికెట్ అయితే 120 రూపీస్ అవుతుంది భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనల్ని బోట్లో అయితే తీసుకెళ్తారు. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి అక్కడైతే ఉంది మనకు బోటు. సో మనం ప్రకాశం బ్యారేజ్ కూడా కనిపిస్తుంది చూడండి. 2 కుండల మధ్యలో చిన్న గీతలాగా ఉంది, కానీ చాలా అంటే చాలా పెద్ద బ్యారేజ్. ఇక్కడ ఒక స్మాల్ షిప్ ఉంది అండ్ మనం వెళ్తున్న బోట్ అయితే అక్కడ నిలబడింది. సో మనతో ప్రయాణించే తోటి ప్రయాణికులు అండ్ భవానీ ఐలాండ్ కనిపిస్తుందా. సో ఈ రివర్లో మధ్యలో ఉంటుంది, చుట్టూ వాటర్ అండ్ మధ్యలో కొంత భూభాగం అయితే ఐలాండ్గా అయితే పిలువబడుతుంది, భవానీ ఐలాండ్గా. ఈ భవానీ ఐలాండ్ అనేది చాలా అంటే చాలా న్యాచురల్గా అండ్ చూడడానికి చాలా అందంగా, మనం 1 డే ఐలాండ్లో స్టే చేయాలనుకుంటే ఇదైతే చాలా బెస్ట్ ప్రైస్లో మనకుండే దగ్గరలో ఉండడానికి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఎంట్రన్స్. సో మనల్ని షిప్లో బోట్లో అయితే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మనం ఎప్పుడు వచ్చినా తిరిగి వెళ్ళాల్సిన ఎగ్జిట్ టైం అయితే ఈవినింగ్ 5 or 5:30 లోపల, 5:30 వరకు మనకు టైం ఉంటుంది. మనం మార్నింగ్ వచ్చినా ఈవినింగ్ వచ్చినా ఎప్పుడు వచ్చినా మనం ఈవినింగ్ 5:30, 6 లోపల మనం మళ్ళీ బయటకు వచ్చేసేయాలి ఇక్కడ నుంచి. సో ఒకవేళ ఇక్కడే ఉండాలనుకుంటే సో చాలా మంచి మంచి విల్లాస్ అండ్ లాడ్జెస్ అయితే ఉంటాయి. ఇక్కడే స్టే చేయొచ్చు మనం కావాలనుకుంటే. ఇక్కడ సైక్లింగ్ చేయడానికి కానీ అండ్ అలాగే స్పీడ్ బోటు, బనానా బోట్స్ అండ్ ఫ్యామిలీ అందరూ ఉంటే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆల్మోస్ట్. ఎందుకంటే ఒకరికైనా అదే ప్రైజే, ఫ్యామిలీ మొత్తం 2, 3, 4కైనా అదే ప్రైజే ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇక్కడ స్టే చేయడానికైతే ఒక 1 డేకి మినిమం 3,500 రూపీస్ అయితే ఉందంట. సో ఇంకా బోటు, స్పీడ్ బోటు, బనానా బోటు ఇదంతా బేస్డ్ ఆన్ మెంబర్స్ అండ్ టైంని బట్టి ఉంటుంది. మినిమం 400 నుంచి 600 వరకు ఛార్జ్ చేస్తారు. సో ఇలాగ మనం చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు, సో ఇలాంటి గేమ్స్, వాటర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి.
సో చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అలా అయితే ఉంటాయి విల్లాస్, లాడ్జెస్ అయితే ఆ విధంగా ఉంటాయి రూమ్స్. ఇక్కడ మనం స్టే చేయొచ్చు అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చిన్న చిన్న ప్లేస్ అయితే ఉంది, చిన్న చిన్న కిట్ టూల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనం భవానీ ఐస్లాండ్ కాబట్టి ఇక్కడ భవానీ మాత చిన్న మందిరం కూడా ఉంది. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది ప్లేస్, ప్రశాంతంగా ఉంటుంది. వాటర్ గేమ్స్ అండ్ అలాగే జై శ్రీరామ్ జై భవానీ టెంపుల్. చూడండి చాలా పెద్ద పెద్ద చెట్లు, నేచర్ మనకైతే ఒక రకమైన వైబ్ అని అయితే క్రియేట్ చేస్తుంది ప్లేస్. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాను, వెళ్తూ మాట్లాడదాం. హాయ్. చూసారు కదా భవానీ ఐలాండ్, చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. అండ్ మనం స్టే చేయాలనుకున్న ఒక ఐలాండ్కి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మనం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు. అండ్ టూరిస్టులు కూడా చాలామంది విజిట్ చేస్తారు ఈ ఐలాండ్ని. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఫ్యామిలీతో వస్తే. సూపర్గా అంటే సూపర్గా ఉన్న ప్లేస్ ఇది. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను బయలుదేరుతున్నాను. సో నేనైతే ఒక 3 hours ఈ ఐలాండ్లో స్పెండ్ చేశాను. సో నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి అంతగా పెద్ద గేమ్స్ అండ్ స్పీడ్ బోట్ అవన్నీ నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో మీరైతే ఫ్యామిలీతో విజిట్ చేయండి, ఒక 1 day స్పెండ్ చేయండి. మీరైతే మంచి పాజిటివ్ వైబ్తో అయితే తిరిగి వెళ్ళొచ్చు. సో విజయవాడకు వచ్చేవాళ్ళు విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకొని చాలామంది అట్నుంచి అటే వెళ్ళిపోతారు చాలా వరకు. సో మనకు ఇక్కడ ఒక ఐలాండ్ కూడా ఉంది. సో నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. అండ్ మనం చూస్తున్నాము బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న E3 ఫుడ్ కోర్టు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మన విజయవాడ బస్ స్టాండ్. సో బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుంది ఫుడ్ కోర్టు. అంబియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఈ మన విజయవాడ బస్ స్టాండ్ గురించి వస్తే, ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పెద్ద బస్ స్టేషన్గా చెప్పుకుంటారు. దీనిని పాతకాలంలో తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని కూడా పిలిచేవాళ్ళు. ప్రజెంట్ దీన్ని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్గా పిలుస్తున్నారు. సో మన విజయవాడ స్పెషల్ కొనుగోలుతో అయితే మన ఈ ట్రిప్ని ముగిస్తున్నాను.
మళ్ళీ కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.